హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటో. కలబంద మొక్కతోటి మీరు ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు ఏ వ్యక్తినైతే ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడి అనవసరమైన మధ్యలో గొడవల వల్ల ఒక్కొక్కసారి మన నోరు కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాము. అలాగ మాటల వల్ల అవతల వాళ్ళు ఏంటంటే మానసికంగా బాధపడి దూరం పెట్టేస్తూ ఉంటారు. లేకపోతే మధ్యలో వీళ్ళ మనసు మార్చేసి ఎవరైనా దూరం చేస్తూ ఉంటారు అనమాట. చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు కదా, ఎవరైనా బాగుంటే అట్లా చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఎంత బతిమిలాడినా కూడా మన ప్రేమను అర్థం చేసుకొని మన దగ్గరకు రాకుండా ఉంటారు. అలాంటి వారికి ఈ కలబంద మొక్కతో ఈ పరిహారం కనుక ఈ చిన్న పరిహారం అండి మీరు చేస్తే వాళ్ళంతటా వాళ్ళే మీకు ఫోన్ చేసి వాళ్ళంతటా వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మీరు నమ్మకంతో చేయండి. ఎందుకంటే కొంతమందితో పరిచయం మనకి ఎలా ఉంటుందంటే వాళ్ళు మాట్లాడితే మనకి ఏదో సాధించినటువంటి ఆనందం, వాళ్ళు మాట్లాడకపోతే జీవితంలో ఏదో కోల్పోయినటువంటి బాధ అనమాట. అంటే మన లైఫ్ మొత్తం వాళ్ళతో ముడిపడి ఉంటుంది. అంటే వాళ్ళు మాట్లాడితే మనం జీవితంలో సాధించలేవు అనుకున్నటువంటి పనులు కూడా మనం సాధించేస్తాము. వాళ్ళు మన పక్కన ఉంటే ఇంకా లైఫ్ లాంగ్ ఇలా ఉంటే కనుక ఇక మనం మామూలుగా కాదు ఒక రేంజ్లో ఉంటామని చెప్పి మనకు అనిపించింది. వాళ్ళు లేకపోతే చేసే పనులు కూడా ఆపేసేసి పిచ్చి వాళ్ళలాగా మారిపోతాము. అంత ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడుతూ ఉంటామండి. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఎవరికైనా, అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్లో ఫేవరెట్ పర్సన్ అంటే ఇష్టమైనటువంటి వ్యక్తి అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారనమాట. అనుకోని పరిచయాల్లో పరిచయం అవ్వచ్చు, లేదా భార్యాభర్తల రిలేషన్ అవ్వచ్చు, లేదా లవర్స్ అవ్వచ్చు. ఇట్లా ఎవరికైనా సరే ఉంటారనమాట. అంటే వాళ్ళతో మనం ఒక లైఫ్ అంతా ఊహించేసుకుంటాం. ఇంక దేవుడా జీవితాంతం ఈ అమ్మాయి నా పక్కనే ఉండాలి, లేదా ఈ అబ్బాయి నా పక్కనే ఉండాలి, మేము పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి అనుకునే టైంలో ఏంటంటే మనం ఎప్పుడు అనుకున్నది జరగదు కదా. అదే కదా జీవితం అంటే. కొంతమందికి జరిగిద్ది అనుకున్నట్లుగా, వాళ్ళు ఊహించినట్లుగా సవ్యంగా సాగిపోతూ ఉంటుంది కొంతమంది లైఫ్. కొంతమందికి ఏంటంటే ప్రతి దానికి ఎదురు దెబ్బ అనమాట. అస్సలు వాళ్ళు ఊహించిన దానికి పూర్తిగా రివర్స్ అనేది జరిగిద్ది అనమాట. అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇక ఏదో ఒక రకంగా గొడవలు, అది మధ్యలో వ్యక్తులన్నా అవనివ్వండి, లేదా వీళ్ళ మైండే మారిపోవటము, వీళ్ళే వేరే వాళ్ళకి ఎవరికన్నా అట్రాక్ట్ అవటము, ఈ అబ్బాయి ఎవరన్నా వేరే అమ్మాయికి అట్రాక్ట్ అవటం, లేకపోతే అమ్మాయి అయితే వేరే అబ్బాయికి అట్రాక్ట్ అవటము, వీళ్ళ మధ్యలో సడన్ గా గొడవలు జరగటము, ఇట్లాంటి మనస్పర్ధలు అనేవి వచ్చేసి విడిపోతూ ఉంటారనమాట. సహజంగా గొడవలు అంటే మామూలుగా ప్రేమతో వచ్చేటటువంటి గొడవలు అవి ఒక రకంగా ఉంటాయి. అవి మనకు అర్థమవుతాయి, కాసేపు అరుచుకుంటాము, మళ్ళీ తర్వాత కలుసుకుంటా ఉంటాం అనమాట. ఏంటి ఎలాంటి గొడవలు వస్తాయి? ప్రేమతో వచ్చే గొడవలు ఎక్కువగా ఎలా ఉంటాయి అంటే మనం ఎక్కువగా కోపపడతా ఉంటాం. ఎవరి మీద కోపపడతా ఉంటాము? ఈ కోపం అనేది ఎవరి మీద వస్తుంది? మనం జీవితంలో పోగొట్టుకోకూడదు అనుకునే వాళ్ళ మీద, మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్ళ మీద మనం కోపపడతా ఉంటాం అనమాట ఎక్కువగా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మనకు దూరం అవుతారో, ఎక్కడ ఎవరన్నా వచ్చి ఏదో ఒకటి చెప్పి ఎక్కడ దూరం చేస్తారో అనేటటువంటి భయంతో మనం తెలియకుండా ఆ ప్రేమ ఎక్కువైపోయి గొడవలకు పడతా ఉంటాం అనమాట. ఆ గొడవలకు అర్థం ఏంటంటే ప్రేమ. అలాంటి ప్రేమతో వచ్చేటటువంటి గొడవల మూలాన చాలా వరకు కలుసుకుంటా ఉంటాము. కానీ ఒక్కొక్కసారి ఆ గొడవలు అనేవి మరీ వేరే వాటికి దారి తీసి అవతల వాళ్ళు మరీ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంటారనమాట. అంటే వాళ్ళు మరీ ఓవర్ చేయటం వల్ల కానివ్వండి, లేకపోతే వీళ్ళు మరీ ఓవర్ ప్రేమ. అందుకే అంటారు ఏది కూడా అతి అనేది చేయకూడదు. అతి ప్రేమ కూడా అనార్థాలకు దారి తీస్తుంది. ఏదైనా సరే లిమిట్ లో ఉంటేనే మనకు మంచిది అనమాట. అది తినే ఫుడ్ అయినా, తాగే నీరైనా, కూరలో చూడండి కొంచెం ఉప్పు ఎక్కువైనా ఆ కూర అనేది పనికొచ్చిద్దా? పారేయాల్సి వచ్చింది. అలాగే ప్రేమ అనేది కూడా ఎవరి మీద మరి అంత ఎక్కువగా చూపించకూడదు. చూపిస్తే వాళ్ళకు చులకనైపోతాం. ఇట్లా దూరాలు పెట్టుకుని బాధలు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనమాట. అంటే వాళ్ళు మనతో ఇక ఆడుకుంటారు, మనకు దొరికినట్లు అనమాట వాళ్ళకి. కాబట్టి ఎప్పుడు అలా చేయకూడదు. సరే ఇష్టపడిన వాళ్ళ దగ్గర చేయాల్సి వచ్చింది. అలాంటి వాళ్ళు ఇక ఎన్ని చెప్పినా కూడా మన దారికి రానప్పుడు కలబంద మొక్కతో ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుందండి. కలబంద మొక్క అనేది మనకి మొక్కలన్నిట్లో కల్లా చాలా పవర్ఫుల్ మొక్క అని చెప్పుకోవాలి. చాలా శక్తివంతమైనది, చాలా మంచిది అనమాట కలబంద మొక్క. ఎందుకంటే ఏ మొక్కకైనా సరే వేళ్ళు తడిచేదాకా నీళ్లు పోస్తేనే బతికుంటాయి, ఏ మొక్కలైనా సరే. కానీ ఈ కలబంద మొక్కకి మనం కనీసం ఒక వారం రోజులు అట్లా నీళ్లు పొయ్యకపోయినా కూడా ఇసుకలోనైనా సరే బతకగలిగేటటువంటి మొక్క అనమాట కలబంద మొక్క. చాలా మంచిది. మనం ఈ మొక్కని ఇంట్లో తూర్పు దిశలో కానీ లేదా ఈశాన్య మూలలో కానీ ఉంచుకుంటే మనకు చాలా కలిసి వచ్చింది అనమాట. మీరేం చేస్తారంటే కలబంద మొక్కకు చిన్న పరిహారం అండి. ఒక చిన్న బెల్లం మొక్క, మీరు ఏ రోజైనా పర్వాలేదు, ఇది ఏ రోజైనా చేసుకోవచ్చు. చక్కగా శుభ్రంగా స్నానం చేసి శుభ్రంగా ఉన్నప్పుడు ఒక చిన్న బెల్లం మొక్కను తీసుకొని ఆ బెల్లం మొక్కను కాస్త నీళ్ళల్లో వేసి నానేసేయండి.
నానబెడితే ఏముందో చిన్న పొడుం చేసినా కూడా మనకు 10 నిమిషాల్లో నానిపోయిద్ది, కరిగిపోయిద్ది అనమాట. అలా నానబెట్టిన నీళ్ళలో పోసినటువంటి బెల్లం ముక్క నీళ్ళని ఏం చేస్తారంటే మీరు కలబంద మొక్కకి మొదట్లో పోయండి. అలా పోయటం వలన అట్లాగా వాళ్ళకి ఆ కోపం వల్ల, ఆ మనస్పర్ధల వల్ల ఏదైతే వాళ్ళు దూరం అవుతా ఉంటారో అలాంటివన్నీ కూడా, అలాంటి దోషాలన్నిటినీ కూడా ఈ కలబంద మొక్క అనేది గ్రహించిద్ది అనమాట. అంటే లాగేసిద్ది, వాళ్ళలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని లాగేసిద్ది. మనం ఆ నీళ్లు పోసేటప్పుడు మనసులో చెప్పుకోవాలి, ఇట్లా మేమిద్దరం చాలా బాగున్నాము, చాలా క్లోజ్ గా ఉన్నాము, ఇట్లా ఇప్పుడు అనుకోని గొడవల వల్ల మా ఇద్దరి మధ్య దూరం అనేది పెరిగింది, ఆ మనిషే నాకు కావాలి, ఆ మనిషి ప్లేస్ లో నేను ఎవరిని కూడా ఊహించుకోలేను, అతనితోనే అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అతనితోనే నాకు లైఫ్, లేకపోతే నాకు లైఫ్ అంటేనే అర్థం తెలియట్లేదు అని చెప్పి నాకు కావాలి అని అనుకొని ఆ మొక్కకి నీళ్లు పోయండి. పోసేటప్పుడు ఆ వ్యక్తి నాకు రావాలి అని మీ మనసులో అనుకొని నీళ్లు పోయండి. అలా పోయటం వలన అవతల వ్యక్తికి మంచి, ఇంకా అవతల వ్యక్తిలో నుంచి మనకి మంచి ఆలోచనలు రావటం, అంటే వాళ్ళు ఈ ఫోన్స్ ఇవన్నీ ఖచ్చితంగా బ్లాక్ చేసేస్తారు. ఇక వాళ్ళే ఫోన్స్ చేయటము, వాళ్ళే మెసేజ్లు చేయటం, అవతల వ్యక్తిలో నుంచి ఖచ్చితంగా మార్పు అనేది వచ్చిందండి. అవతల సైడ్ నుంచి మనకు గ్రీన్ సిగ్నల్ అనేది పడిద్ది అనమాట. ఎందుకంటే మొక్క అంటే చాలా పవిత్రమైనది, మనకు దైవంతో సమానము. వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ చెడు అనార్థాలన్నింటినీ, ఈ చెడులన్నింటినీ తీసేసి మంచి అవతలలో ఉండేటట్లుగా మనకి ఈ మొక్క దైవంతో సమానంగా వాళ్ళకి చేసిద్ది అనమాట. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళే మన దగ్గరికి ఎక్కడున్నా కూడా ఈ మొక్క అనేది వాళ్ళంతటా వాళ్ళకి వచ్చేటట్లుగా లాక్ వచ్చిద్ది అనమాట. కాబట్టి చాలా శక్తివంతమైంది. మీరు ఏ రోజైనా పర్వాలేదు, ఎట్లాగైనా పర్వాలేదు, అది ఉదయమైనా సాయంత్రమైనా ఖచ్చితంగా ఇట్లా బెల్లం నీళ్ళు పోస్తూ ఉండండి. అలా చేస్తే 10 రోజుల్లో మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. 10 రోజులు చేయండి, ఇలాగ గట్టిగా 10 రోజులు చేయండి, మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఒకవేళ ఎప్పుడన్నా ఇంకా లేట్ అవుతుంది, చేస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు అని అనుకుంటే మనం కూడా కొంచెం ప్రయత్నం చేయాలి. అంటే మీరే ఫోన్ చేయటం, మీరే అంటే మరీ వాళ్ళే రావాలి అని మొండి పట్టుకొని కూర్చోకుండా కొంచెం మీరు కూడా ఫోన్ చేయటం, మీరు కూడా మెసేజ్ చేయటం, అలా చేస్తే మన పరిహారాలకు తోడు ఇవి కూడా చాలా పవర్ఫుల్ గా తొందరగా వ్యక్తిని అట్రాక్ట్ చేయడానికి బాగా పనికి వస్తాయి. అలాగే మన మాట తీరును కూడా కొంచెం మార్చుకోవాలి. మరి ర్యాష్ గా మాట్లాడి వాళ్ళు మనతో ఉండాలి అని అంటే కుదరదు. ఎప్పుడైనా సరే ప్రేమతో మాట్లాడుకోవాలి. మనం కావాలనుకున్న వాళ్ళ దగ్గర మనం కొంచెం తగ్గాలి. తగ్గినప్పుడు మాత్రమే బంధం అనేది బలోపేతం అవుతుంది, బంధం చిగురిస్తుంది. చాలా గుర్తు పెట్టుకోండి. అర్థమైంది కదా? కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకొని చక్కగా మీరు కోరుకున్న వాళ్ళని మీ దగ్గర తీసుకొచ్చుకోండి. చాలా మంచి పవర్ఫుల్ అండి ఈ పరిహారం అనేది. చిన్నదైనా కూడా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. మీరు నమ్మకంతో చేయండి, రహస్యంగా చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.